దేవుని దర్శనం చేసుకున్న తర్వాత మనం 11 సార్లు అయితే తిరగాలి చుట్టూ. మనమైతే ఇప్పుడు ఏరోప్లేన్ని ఎంత దగ్గర నుంచి చూసాము. ఈ గుడికి వచ్చిన వాళ్ళకి ఒక నమ్మకం అయితే కన్ఫామ్గా ఉంటుంది. అదేంటంటే ఎవరికైనా ఇల్లు కట్టుకోవడాలు, స్థలం తీసుకున్న దాంట్లో మీకు లాభం రాకపోతే మీరు ఒకసారి ఈ గుడిని విజిట్ చేసి మీ కోరికని చెప్పుకుంటే అది ఖచ్చితంగా నిజంగా జరుగుతుందని నమ్మకం. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి కాదు, కొన్ని ఊళ్ళో ఉన్న వాళ్ళకి కూడా నమ్మకం అన్నమాట. ఇది కన్ఫామ్గా జరుగుతుందని. మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే, మీరు ఇక్కడికి ఎప్పుడైనా రావాలనుకుంటే ఈ అక్టోబర్ మంత్లోనే 29th 30 యోగం అయితే అభిషేకాలు అలా చేస్తారు. బోర్డు ఉంది, మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు పెట్టిన దాంట్లో అభిషేకాలు ఎలా అయితే చేస్తారు, ఇక్కడే యాగం చేస్తారు. ఇప్పుడు పక్కనే ఇంకోటి కూడా ఉంది. పోదామా? అక్కడ ఏరోప్లేన్లో నాదా ఏరోప్లేన్లో పోదాం. ఇది అయితే మనం చూడడానికి సుదర్శన చక్రంలో ఉంటుంది, కానీ బ్యాక్ సైడ్ అయితే వెంకటేశ్వర స్వామి అయితే ఉంటారు. ఇది బ్యాక్ సైడ్ ఇమేజ్ అన్నమాట. ఇక్కడ 8 గుళ్ళు అయితే ఉంటాయి. పైనుంచి ఒకసారి వెదర్ చూడండి ఎంత బాగుందో. బ్రిడ్జ్ అన్నీ కనిపిస్తున్నాయి. చుట్టూ మంచి నేచర్ అయితే ఉంది. మనమైతే ఇంకో గుడికి అయితే కానీ పక్కనే ఉన్నాయన్నీ వచ్చాము. ఇక్కడ 8 లక్ష్మీలు అయితే ఉంటాయి. ఇప్పుడు మన దర్శనం అయితే అయిపోయింది. మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామంటే స్టార్టింగ్ టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాము. ఫస్ట్ మీకు చూపించాను కదా, అక్కడికి వెళ్తాం. ఫస్ట్ ఇందాక మీకు చూపించాను కదా ఒకటి కడుతున్నారు, అది ఆంజనేయ స్వామి అయితే కడుతున్నారు కొత్తగా. మేమైతే ఇప్పుడు బస్సులో వచ్చాము పైకి. ఒక్క బస్సే ఉంది. రానుకోను 30 రూపీస్ ఒక్కరికి. రానుకోనంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళే కూడా అదే అన్నమాట టికెట్. ఇక్కడ చాలామంది వాళ్ళ కార్లోనే వచ్చారు. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఉన్నాయి. ఇవి మీరు అనుకోని మంచి నీళ్ళు కావు కూడా, కానీ ఇవి మంచి నీళ్ళు. ఇవి కృష్ణ రివర్ నుంచి అయితే వస్తాయి. ఈరోజు మా దర్శనం అయితే చాలా బాగా అయింది. నేను అనుకున్నాను, పొద్దున కొంచెం లేట్గా లేచామన్నమాట, అలారం మోగలేదు. నాకు తెలిసి ఈ మొక్క మీకు ఐడియా ఉన్నట్టుంది. మీరు నాకు కామెంట్లో పెట్టండి ఇదేం మొక్కను. నేను ఇప్పుడు పెట్టేదానికంతా మీరు నాకు పేర్లు అయితే ఇవ్వండి. మీరు కన్ఫామ్గా నాకు మెసేజ్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనమైతే కిందికి ఇక్కడికి వస్తున్నాము. ఇక్కడ బస్సు వస్తుంది. అంతవరకు అక్కడ నీళ్ళలో ఉందామని అయితే ప్లాన్ చేస్తున్నాము. చెప్పాను కదా స్టార్టింగ్ ఎక్కడికి వచ్చాము, ఇక్కడికి వస్తామని. ఇక్కడికి వచ్చాము. ఇది రెండోది. మా మమ్మీ బుక్ తీసుకుందామని అయితే ఇక్కడికి వచ్చారు.
ఇప్పుడే బస్సు వచ్చింది. ఇప్పుడే వెళ్దు, అందరు ఎక్కేందుకు సీట్ ఫుల్ అయితే వెళ్తుంది. ఒకవేళ ఈ బస్సు వెళ్ళిపోయినా కానీ మళ్ళీ అయితే వస్తుంది కొంతసేపట్లో. మీరు ఇక్కడికి రావాలనుకుంటే నేను 29:30 చెప్పాను కదా, మీరు అప్పుడు రావాలంటే మీరు పొద్దునే ఇక్కడికి వచ్చి టికెట్ అయితే తీసుకోవాలి. ఏమి తెచ్చుకోవాల్సిన టెంకాయ ఏం తెచ్చుకోవాల్సిన లేదు, వాళ్ళే ఇస్తారు. మీరు ఫస్ట్ టికెట్ తీసుకుంటే యజ్ఞంలో మీరైతే ఉండొచ్చు, మీరే అవన్నీ ఇవ్వచ్చు కూడా. కాబట్టి మీరైతే త్వరగా వీలైతే త్వరగా వస్తే మీకే మంచిది. ఎందుకంటే ఆ రోజు రష్ బాగా ఫుల్గా ఉంటారు. అవి కృష్ణ వాటర్ టేస్ట్ చూస్తాం. సూపర్ ఉన్నాయి కృష్ణ వాటర్ అయితే నాకు బాగా నచ్చాయి. మనం ఇలా మీతో మాట్లాడుతుంటేనే బస్ అయితే వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ ట్రిప్ కోసం అయితే వెయిట్ చేయాలి. నేనైతే అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్లా కాదు అని. మీకు యూస్ఫుల్ అయితే తమ్ముడు సింబల్ అయితే పెట్టండి కామెంట్లో. యూస్ఫుల్ కాదంటే మెసేజ్ ఏం పెట్టకండి. ఎవరైతే చూస్తున్నారో కన్ఫామ్గా కామెంట్ అయితే పెట్టాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇక్కడైతే మా మమ్మీ మా డాడీ ఏమో ఇంకా తులసి మాల, నవరత్న మాల అన్నీ చూస్తూ ఉన్నారు. ఇంతసేపు అయినా ఇంకా అవ్వలేదు. ఇదిగో చూపిస్తా చూసారు కదా. నేనైతే ఒకటి తీసుకున్నాను. మా డాడీది లైట్ కలర్, నా డార్క్ కలర్. నేను దగ్గర పాదాల దగ్గర పెట్టించుకొని అయితే వచ్చాను. ఇంకా బస్సు అయితే వచ్చింది బస్సు. ఇప్పుడు మళ్ళీ బయలుదేరుతున్నట్టే ఉంది. మేము వెళ్ళలేము, పైగా సీట్లు ఖాళీ కూడా లేవు. వెళ్ళిపోతుంది, చూడండి వెళ్ళిపోతుంది. ఇది ఎన్నో బస్సు తెలియదు. మనం అయితే ఎక్కకుండా ఎక్కడ కూర్చొని ఉన్నాము దుష్టబొమ్మలాగా. ఇంకా అది వెళ్ళి వచ్చేంత లోపల కొంచెం టైం అయితే అవుతుంది కన్ఫామ్గా. ఈరోజు పొద్దున మేము డైరెక్ట్గా సత్తెనపల్లి నుంచి విజయవాడకి అయితే వద్దాం అనుకున్నాము. కానీ జస్ట్ మిస్ బస్సు అయితే వెళ్ళిపోయింది. కానీ 7:20కి ఉంది, అదైతే లేట్ అవుతుందని అయితే ఇంకా మేము గుంటూరు బస్సు ఉంటే ఎక్కాము. మళ్ళీ గుంటూరు నుంచి విజయవాడకి వచ్చి విజయవాడ నుంచి కొండ దగ్గర వరకు వచ్చాము. అక్కడ నుంచి ఆటోలో వచ్చాము. అక్కడ నుంచి మళ్ళీ బస్సు ఇక్కడ పైకి రావడానికి, మళ్ళీ వెళ్ళేటప్పుడు బస్సు, తర్వాత ఆటో, మళ్ళీ బస్సు ఇంకా అలానే. నేనేమేమి తీసుకున్నాను కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ప్రసాదం అయితే తీసుకుంటున్నాము. మీరు అయితే ఇక్కడికి ఎప్పుడైనా వస్తే విజిట్ చేస్తే ఇక్కడ ఒక షాప్ ఉంటుంది. అక్కడ మీరు భూవరాహస్వామి విగ్రహం ఫోటో ఉంటుంది, ఫ్రేమ్ ఉంటుంది. ఇంకా పేపర్తో కూడా 2 రూపీస్ ఉంటుంది. అది మీకు బుక్లో ఏదైనా పెట్టుకొని మంచి చదువు వస్తుంది. నేను కూడా 2 రూపీస్కి 2 అయితే తీసుకున్నాను. ఒకటి భూవరాహస్వామికి చిన్న ఫోటో ఉంటుంది కదా, అది తీసుకున్నాను. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇటుకలతో కట్టాలంట. ఇటుకలతో ఇల్లు కడితే ఇల్లు కడుతున్నట్టు అర్థం అంట. నేనైతే ఇప్పుడు కడుతున్నాను. ఇది మేమైతే కట్టింది ఇప్పుడు ఇల్లులాగా. ఇప్పుడు మనమైతే కిందికి వెళ్తున్నాము. చెప్పులు వేసుకొని బస్ కోసం అయితే వెయిట్ చేస్తాము. బస్ అయితే వచ్చింది, మనం ఎక్కుతున్నాము. మళ్ళీ అయితే ఆటో ఎక్కాము. అవునా,
మేమైతే లిఫ్ట్లోకి వెళ్దామని అయితే అనుకుంటున్నాము. నాకు నడుచుకుంటా అక్కడికి. లిఫ్ట్ అయితే ఈజీగా పైకి వెళ్ళిపోవచ్చు బస్సు కన్నా అనిపించింది. అందుకనే నేనైతే ఇప్పుడు బీచ్ అయితే తీయలేదు, ఎందుకంటే ఫోన్ అయితే గుడిలోకి వెళ్ళలేదు. ఇప్పుడు మనమైతే అమ్మవారి గుడికి అయితే వచ్చాము. కాబట్టి నా దర్శనం ఎలా అయిందో అనేది మాత్రం ఒకటే చెప్తాను. లోపలికి వెళ్ళలేదు ఫోన్, కాబట్టి నేను బయటనే పెట్టేసి వెళ్తున్నాను. మీరేమనుకోరని అనుకుంటున్నాను. తర్వాత దాంట్లో చూద్దామండి.